తిరుమల లడ్డు ప్రసాదానికి సంబంధించినటువంటి కల్తీ నెయ్యి వాడకం ఈ అంశం మీద సిబిఐ దర్యాప్తుకు సుప్రీంకోర్టు ఆదేశించింది. కానీ ఎక్కడ ఈ దర్యాప్తు ఎంతకాలంలో ముగించాలి ఏమిటి అనేటువంటి దాని మీద ఒక టైం బౌండ్ అనేది మాత్రం సుప్రీంకోర్టు పెట్టలేదు. ఎప్పుడు కూడా ఒక కేసు దర్యాప్తుకు సంబంధించినటువంటి అంశము లోతుగా దర్యాప్తు జరపాల్సి ఉంటుంది. అవి దర్యాప్తు సంస్థలకు సంబంధించినటువంటి అంశమే. ఆ దర్యాప్తు సంస్థలు ఏ ఏ కోణాల్లో ఆ కేసును దర్యాప్తు చేస్తారు ఏమిటి అనేది ముఖ్యం. సుప్రీంకోర్టు యొక్క ఉద్దేశం అయితే మాత్రము కోట్లాది మంది తిరుమల భక్తులకు సంబంధించినటువంటి మనోభావాలను కాపాడేటువంటి విధంగా లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిలో కల్తీ జరిగిందా లేదనేటువంటి అంశం తేల్చడం అనేది ముఖ్యం. మరి ఈ దర్యాప్తు ఎప్పుడు పూర్తవుతుంది ఏంటి అనేది చెప్పలేనటువంటి పరిస్థితి. ఈ దర్యాప్తు కొన్ని సంవత్సరాల పాటు కొనసాగేటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు. సిబిఐ దర్యాప్తు అంటే కొన్ని సంవత్సరాలు కొనసాగే పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి.